హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే ప్రణయ విలాసం మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 hour 58 minutes రన్ టైమ్తో 2023లో మలయాళం రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈటీవీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీలో ప్రేమల హీరోయిన్ మమతా బైజు గారు కూడా ఉన్నారు. అందుకే ఈ మూవీని చూశాను. ఇంక ఈ సినిమా చూస్తే కంప్లీట్గా మనకి టిపికల్ మలయాళం ఫిల్మ్ ఫ్లేవరే కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా చాలా సింపుల్గా చాలా ఫీల్ గుడ్ మూవీలా తీశారు. సో ఈ వీకెండ్కి అయితే ఒక టైం పాస్గా ఒకసారి ట్రై చేసేయండి. స్లోగానే ఉంటుంది కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ అయితే. సో ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక స్టోరీ ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి సెకండ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో స్టోరీ లైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఫైనల్గా అయితే సాటిస్ఫై అవుతాం ఈ మూవీ చూశాక. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే జస్ట్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్గా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే మెజిషియన్ అవ్వాలని హీరో తెగ కష్టపడుతూ ఉంటాడు. ఈ స్టోరీ ఒక పక్క రన్ అవుతూనే ఉంటుంది. అండ్ అలానే హీరో వాళ్ళ నాన్న 23 ఏళ్ళ తర్వాత తన లవ్ని మళ్ళీ కలుసుకుంటారు. సో ఈ రెండు స్టోరీస్ ప్యారల్గా రన్ అవుతూ ఉంటే ఈ రెండింటి మధ్య వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు ఏమైంది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే స్క్రిప్ట్ వర్క్లో ఎమోషనల్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో తెలియకపోయినా కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్తో మనల్ని ఎమోషనల్ కనెక్ట్ చేశారు. వెదర్ ఇట్ ఈస్ కామెడీ సీన్స్ కానీ మనకు ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగా హుక్ అయ్యేలా చేశారు ఆడియన్స్ని. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే ఎవరిని నొప్పించుకుంటే చాలా సింపుల్ క్లైమాక్స్ అందరినీ సాటిస్ఫై చేసేలాగా అనిపించింది. అలానే సెకండ్ హాఫ్లో వాళ్ళ అమ్మగారి నుంచి వచ్చే ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా బాగా పెద్ద ప్లస్ అయింది ఈ మూవీకి. ఇంకా ఫస్ట్ హాఫ్లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే కామెడీ సీన్స్ కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీలో. సో ప్రతి ఒక్కరికి ఫస్ట్ లవ్ ఉంటుంది, దాన్ని ఎవరు మర్చిపోలేరు అనే పాయింట్ని చాలా బాగా చూపించారు. అది కూడా అమ్మా నాన్న వేలో. నార్మల్గా అయితే ఒక్క రాని చూపించి తనకి లవ్ ఫెయిల్యూర్ అవడం ఇట్లాంటిదంతా చూపిస్తుంటారు మన నార్మల్ సినిమాలో. కానీ ఈ మూవీలో ఏంటంటే ఒక అమ్మ నాన్న వాళ్ళ మధ్య ఉన్న ఫస్ట్ లవ్ని అలా తీసుకొచ్చి బాగా చూపించారు. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే సెకండ్ హాఫ్లో ట్రావెల్ మోడ్లో చాలా బాగా తీసుకెళ్లారు. అండ్ సాంగ్స్ బీజిఎం కూడా ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీని తెలుగులో డబ్ చేయడానికి మెయిన్ రీజనే మమతా బైజు గారు. కానీ ఆవిడకైతే ఈ మూవీలో పెద్ద రోల్ ఏమీ లేదు. అండ్ అలానే మూవీ ఎండింగ్కి వచ్చేసరికి నాన్నగారు ఫస్ట్ లవ్ స్టోరీ ఏమైందో చూపిస్తే బాగుండేదని నాకు అనిపించింది. ఇంక ఈ మూవీ నేరేషన్ అంతా కూడా స్లో ప్లేస్లో రన్ అవుతుంది. రెగ్యులర్ మూవీ మాస్ మసాలా మూవీస్ చూసే వాళ్ళకైతే ఈ మూవీ అయితే నచ్చదు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే అక్కడక్కడ స్లో నేరేషన్ని కొంచెం ఓపిక పట్టి స్టార్టింగ్లో కొంచెం అంటే మనం ఓపిక పట్టుకెళ్తే మాత్రం ఒక టిపికల్ మలయాళం మూవీ ఫీల్ గుడ్ మూవీని చూసిన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. సో మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.